నేను బాగా చూపించిన నాతో ఉంటే ఇంక ఇంకొకరు బాగా చూపిస్తే వాళ్ళతో అనుకుంటావు వదిన. నువ్వు కావాలనే వదిన నైట్ చూపించేది, నన్ను టెంప్ చేసే పనులు చేసేది. అప్పుడు నువ్వు టెంప్ట్ అయినప్పుడు నీకు గుర్తుకు రాలేని పిల్లలు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చారు? ఏంటండి అబ్బాయికి ఎంతగానో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తా అంటున్నారు. తెలుగు మాట్లాడడానికి మీరెవరు? నేను అడ్వకేట్ మాట్లాడుతున్నా. నమస్తే సార్. నమస్తే నమస్తే. మీరు చేసేది తప్పు, మీ రిలేషన్షిప్ తప్పు, ఇది కరెక్ట్ రిలేషన్షిప్ కాదు. ఈ విషయం మొత్తం తెలిసే చేశాడు సార్, కానీ తెలియకుండా అయితే ఏం చేయలేదు. మీకు చెప్పే ఉంటాడు కదా. ఇప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్ లో అతను టెంప్ట్ అయిపోయి ఏదో తప్పు చేశాడు కావచ్చు, తర్వాత అయినా దాన్ని సరిదిద్దుకోవాలి కదా. సరే తప్పు చేశాడు, ఆ తప్పును మనం ఆపేద్దామా లేకుంటే కంటిన్యూ చేద్దామా? సార్ నాకు గణేష్ తప్ప వేరే ఆధారం ఎవరూ లేరు సార్. ఏంటమ్మా అలాంటి సిచ్యువేషన్స్ ఏంటి అసలు? అంత సిచ్యువేషన్ మీ మర్దితో ఉండేయాల్సిన అవసరం మీకేమున్నది? సమాజంలో ఎంతమంది లేరు? సింగిల్ గా బతుకుతున్నారు హాయిగా, ఏదో జాబ్ చేసుకుంటా వాళ్ళ పిల్లల్ని సాదుకున్నట్టు ఎంతమంది లేరు? మీరు ఎందుకు అలా ఉండలేకపోతున్నారు? సార్ నేను అలా ఉండలేకపోతున్నాను సార్, ఎందుకంటే నాకు అటు అమ్మ వాళ్ళు సపోర్ట్ లేదు, ఇటు అత్త మామ సపోర్ట్ లేదు. ఎందుకు సపోర్ట్ లేరు అమ్మ వాళ్ళు? నాది మా ఇంది లవ్ మ్యారేజ్ సార్, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు మా ఆయన ఆటోలోనే వెళ్ళి వస్తుండేదాన్ని సార్. అలా అది కొంచెం లవ్ గా అయింది సార్. తర్వాత మా ఆయన వాళ్ళది కొంచెం తక్కువ కులం ఉంది సార్. అటు మా అత్త మామ వాళ్ళు ఒప్పుకోలేదు, ఇటు మా అమ్మ నాన్న వాళ్ళు ఒప్పుకోలేదు. మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నాక మా ఆయన అయితే నన్ను మంచిగానే చూసుకుంటా సార్. నాకు 6 నెలలు కడుపు ఉన్నప్పుడు మా ఆయన చనిపోయాడు సార్, హార్ట్ అటాక్ తోటి. తర్వాత మా అత్త, నా కొడుకు నీ వల్లే చనిపోయాడు, నీ దరిద్రమ్మ మా ఇంటికి పట్టింది, నీ కొడుకుని ఇద్దరిని తీసుకుని వెళ్ళిపో, ఆస్తుల్లో భాగం ఏమి ఇవ్వం, నువ్వు అసలు ఇటు సైడే రాకు, చచ్చిపోతావేమో చచ్చిపో అని బయటికి విసిరేసింది సార్ నా చిన్న కొడుకుని. చిన్న పిల్లోడని కూడా చూడకుండా బట్టలతో సహా మా ముగ్గురిని బయటికి దొబ్బేసింది సార్. తర్వాత వాళ్ళు వద్దు వద్దు అంటున్నా కూడా అలాగే ఇంట్లోకి వెళ్ళి అక్కడే ఉన్నారు సార్. నాకు ఎటు ఆధారం లేదు, ఇటు అమ్మ వాళ్ళ ఆధారం లేదు, ఎవరు బంధువులు కూడా నన్ను దగ్గరికి తీసుకునే వాళ్ళు లేరు సరే. ఇంకా తర్వాత ఆ రోజు అలాగే ఉన్నాను. నాకు ఇంకా అప్పుడు ఏమి తెలియదు సార్, ఏం చేయాలో తెలీదు. నేను నా కొడుకులకి అన్నం పెట్టుకోవాలి, నేను అప్పుడు పనికి పోయే పొజిషన్ లో కూడా లేను. నాకున్న ఒకే ఒక ఆధారం గణేష్ కనిపించాడు సార్. ఈ విషయం ఇప్పటిదాకా గణేష్ కి కూడా తెలియదు. గణేష్ తో మరి మంచిగా మాట్లాడి ఇట్లా ప్రాబ్లం అంటే గణేష్ అన్న ఏదైనా మీకు ఒక దారి చూపించేటోడు కదా. ఎవరైనా ఆస్తి వస్తుందంటే మారిపోతారేమో అని నాకు అనిపించింది సార్. ఓకే. నా పిల్లలకి నాకు ఉండటానికి ఒక ఇల్లు కావాలి, దాని తర్వాత నా పిల్లలకి ఒక ఆధారం ఉండాలి కదా సార్. సార్ నేను ఎందుకు పడుకున్నానంటే సార్, పడుకుంటేనే వేరే దాని దగ్గరికి వెళ్లకుండా నా దగ్గర ఉంటాడు, నేను చెప్పినట్టు వింటాడు అని నాకు అనిపించింది సార్ ఆ రోజు. అందుకే నేను అలా చేశాను. అంతకు మించి నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. కానీ ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా గణేష్ ని ఇష్టపడుతున్నాను సార్. తప్పండి ఇది, ఇట్లా చేయడం అనేది తప్పు.